కాళేశ్వరం పైన విచారణకు కేసీఆర్ను పిలవడం తథ్యం. 25 నుంచి అధికారుల విచారణ, ఆ తర్వాత కేసీఆర్. నాటి సాగునీటి మంత్రి హరీష్ రావుకు కూడా పిలుపు. కాళేశ్వరం విచారణగా దయచేసి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఈ 3 బ్యారేజీలకు సంబంధించిన విచారణ మాత్రమే. కాంట్రాక్టర్ని పిలవరా? మిగతా 90% కాళేశ్వరం మెగా కృష్ణారెడ్డి విచారణ ఎవరు చేయాలి? రేవంత్ రెడ్డి మీకు బాధ్యత లేదా? అందులో కదా వీళ్ళు దొరికేది. ఇంకా ఓన్లీ మేడిగడ్డలో కాదు, ఇంకా మిగతా 90% ఉన్నది. కాళేశ్వరం విచారణ ప్రక్రియలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, నాటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావును తప్పనిసరిగా విచారణకు పిలిపించాలని మేడిగడ్డ బ్యారేజ్ కుంగడంపై విచారణ జరుపుతున్న కమిషన్ భావిస్తోంది. విచారణ ప్రక్రియలో భాగంగా ఈ నెల 25 నుంచి సంబంధిత వ్యక్తులను పిలిచి విచారించే కార్యక్రమాన్ని పునః ప్రారంభిస్తున్నారు. రోజుకు 14 మందికి పైగా ఇంజనీర్లను విచారిస్తారు. మొత్తం 52 మందికి పైగా అధికారులకు కబురు పంపబోతున్నారు. తొలి దశలో ఇంజనీర్లు, ఆ తర్వాత ఐఏఎస్లు, మాజీ ఐఏఎస్లు, తెలంగాణ విద్యుత్ రంగ నిపుణుడు కంచర్ల రఘుతో పాటు కాంట్రాక్టర్లు, కాగ్ ప్రతినిధులను కూడా ప్రశ్నిస్తారు. చివరగా కేసీఆర్ హరీష్ను పిలుస్తారు. సమన్లు జారీ చేసినా విచారణకు హాజరు కాకపోతే ఏం చేయాలి అనే దానిపైన కూడా కమిషన్ దృష్టి సారించింది. విద్యుత్ విచారణ సమయంలో కేసీఆర్ను విచారణకు పిలవకుండానే ఆయన కమిషన్కు రాసిన లేఖనే కేసీఆర్ అభిప్రాయంగా పరిగణలోకి తీసుకున్నారు. ఈ మేరకు జస్టిస్ లోకూర్ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. కాళేశ్వరం విచారణలో పలువురు అధికారులను విచారిస్తున్నప్పుడు కేసీఆర్, హరీష్ పేర్లే ప్రధానంగా వినిపించాయి. కేవలం నీటి మళ్లింపు కోసం వినియోగించాల్సిన కాళేశ్వరం బ్యారేజీల్లో నీటిని ఎక్కువ కాలం నిల్వ చేయడమే కుంగుబాటుకు కారణమని, నీటి నిల్వకు ఆదేశాలు జారీ చేసింది కేసీఆర్, హరీష్ రావులే అని విచారణలో పలువురు చెప్పారు. బ్యారేజీల నిర్మాణానికి డిజైన్లు చేసిన సమయంలో షీట్ ఫైల్స్ వినియోగించాలని నిర్ణయించగా వాటి స్థానంలో సీకెంట్ ఫైల్స్ను వినియోగించారు. సీకెంట్ ఫైల్స్ దేశంలో హైడ్రాలిక్ నిర్మాణంలో ఎక్కడా వాడట్లేదు. కేవలం కాళేశ్వరం బ్యారేజీల్లో వినియోగించారు. బ్యారేజీల వైఫల్యానికి ఇది మరో కారణం. ఈ నిర్ణయం వెనుక కూడా కేసీఆర్, హరీష్ పాత్ర ఉందని కమిషన్ ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. కాళేశ్వరం బ్యారేజీలపైన కేంద్ర నీటి విద్యుత్ పరిశోధనా సంస్థ నివేదికలు కూడా ప్రభుత్వానికి చేరుకున్నాయి. విజిలెన్స్ విభాగం కూడా సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందించింది. ఆ నివేదికను అధ్యయనం చేసి ఇంజనీర్లు, ఐఏఎస్లు, మాజీ ఐఏఎస్లు, ప్రజా సంఘాలు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను క్రాస్ ఎగ్జామినేషన్ చేశాక కేసీఆర్, హరీష్ రావులను విచారణకు పిలుస్తారట. సో పిలవాల్సిందే, లోపల వేయాల్సిందే. ఇక అది ఎందుకంటే అది 1,00,000 కోట్లకు సంబంధించిన ప్రాజెక్ట్. దగ్గర ఎంత లేదన్నా ఒక 50,000 కోట్ల కరప్షన్ అయితే అందులో జరిగి ఉంటుంది. తక్కువలో తక్కువ. కేసీఆర్కు నోటీసులు. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కూడా కాళేశ్వరం ఇష్యూలో త్వరలో జారీ చేసే అవకాశం. ప్రాజెక్ట్ అవకతవకలపైన విచారణకు పిలిచే ఛాన్స్. ఇప్పటికే మాజీ ఐఏఎస్లు, కాంట్రాక్టర్లు, ప్రైవేటు వ్యక్తుల ఎంక్వైరీ. కర్త, కర్మ, క్రియ మొత్తం కేసీఆర్. ఆయనే చెప్పిండు కదండి. మనం చెప్పేది ఏంది? నా మెదడు రంగరించి బయటకు తీసి బండకేసి ఉతికి కాళేశ్వరం కట్టినా అన్నాడు. మరి ఆయన మొత్తం కర్త, కర్మ, క్రియ ఆయనే కదా. అన్నింటికీ గులాబీ బాసే కారణమంటూ వెల్లడి. రాష్ట్రానికి చేరుకున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ మరో 52 మంది నీటిపారుదల శాఖ అధికారులకు తాజాగా నోటీసులు. సోమవారం నుంచి విచారణకు రావాలని ఆదేశం. తుది దశకు చేరిన కమిషన్ విచారణ. 1000 కోట్లు మింగిరి దొంగలు. 1000 కోట్లే. నేనేమంటున్నా, ఇది కేవలం మీరు జరుపుతున్న విచారణ 10%. 90% మెగా కృష్ణారెడ్డి చేపట్టిన పనుల మీద జరపాలి రేవంత్ రెడ్డి గారు. మరి దానికి అదేంది మరి? మల్లన్న సాగరు, కొండపోచమ్మ, మీరు చెప్తున్న రంగనాయక సాగరు, కాలువలు, రిజర్వాయర్లు, పంప్ హౌజులు, పంపులు, ఇవన్నీ ఏంటి పరిస్థితి? ఇది ఎవరు చేయాలా? సొరంగాలు, టన్నెల్స్,